హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చూస్తున్నారు కూడా నమస్తే, నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు రియల్మీ కంపెనీ వచ్చేసి రీసెంట్గానే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసిందనమాట. ఈ అనౌన్స్మెంట్లో వీళ్ళు వచ్చేసరికి రియల్మీ X7 Max 5G మొబైల్ ఫోన్ని మన ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. అయితే వీళ్ళు అఫీషియల్గా లాంచ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేశారనమాట. మేము ఈ డేట్లో ఈ మొబైల్ ఫోన్ తీసుకొస్తున్నామని. అలాగే వీళ్ళు వచ్చేసి ఏదైతే రీసెంట్గా చైనాలో లాంచ్ చేశారు కదా రియల్మీ GT Neo అని, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే మొబైల్ ఫోన్ మన ఇండియాలోకి వచ్చేసి వీళ్ళు రియల్మీ X7 Max 5G పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు ఫ్రెండ్స్. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ రియల్మీ X7 Max 5G యొక్క ఫుల్ డీటెయిల్స్, అంటే దీని యొక్క స్పెసిఫికేషన్స్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాకి ఎప్పుడు వస్తుంది, వీటన్ని దాంట్లో గురించి కూడా ఇవాళ వీడియోలో మనం అయితే పూర్తిగా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక లేట్ లేకుండా వీడియో అనేది మొదలు పెడేస్తామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. గ్యాస్, మనం ముందుగా దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ దగ్గర నుంచి అయితే మొదలు పెడదాం. దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ కనుక చూసుకుంటే మీకు ఫ్రంట్ గ్లాస్ బిల్తో వస్తుంది. అది కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 అయితే యూజ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు పాలికార్బోనేట్ అయినా ఉండొచ్చు, గ్లాస్ అయినా ఉండొచ్చు. ఇది మాత్రం కన్ఫర్మ్ అయితే కాదు ఫ్రెండ్స్. మేబీ నాకు తెలిసినంత మటుకు వీళ్ళు పాలికార్బోనేట్ బాడీతోనే తీసుకొస్తారు అని అనుకుంటున్నా. ఇక దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే మనకు 179 గ్రామ్స్ ఈ మొబైల్ ఫోన్ యొక్క వెయిట్ అయితే ఉంటుంది. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం పోర్ట్స్ కనుక చూసుకుంటే Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, 3.5 హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తాయన్నమాట. ఇది మనకు హైరిస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే దీంట్లో మనకు డ్యూయల్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ మొబైల్ ఫోన్ డ్యూయల్ సిమ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే దీంట్లో మనకు డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అనేది ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. అదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసరికి. ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి కొన్ని గేమింగ్ ఫీచర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి మనకు 4D గేమింగ్ వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది వచ్చేసి మనకు GT గేమింగ్ మోడ్తో కూడా వస్తుంది. అంటే వీళ్ళు సపరేట్ మోడ్ అయితే తీసుకొచ్చారనమాట గేమింగ్ మోడ్ వచ్చేసరికి. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనకు 3D వేపర్ కూలింగ్ లిక్విడ్ టెక్నాలజీ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అంటే మనకు మొబైల్ ఫోన్ ఎక్కువ హీట్ కాకోకుండా కూలింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనం దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి 6.4 ఇంచెస్ సూపర్ AMOLED గేమింగ్ డిస్ప్లే అయితే దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ మొబైల్ ఫోన్ యొక్క మనము ఆస్పెక్ట్ రేషియో కనుక చూసుకుంటే ఇది 20:9 ఆస్పెక్ట్ రేషియోస్ వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో కనుక చూసుకుంటే 91.7% దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. అలాగే దీంట్లో మనము పిక్సెల్స్ కనుక చూసుకుంటే ఇది మనం 1080x2400 పిక్సెల్స్తో వస్తుంది. అలాగే దీంట్లో మనం పీపీ డెన్సిటీ కనుక చూసుకుంటే 400 ppi డెన్సిటీ అయితే ఈ మొబైల్ ఫోన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఈ మొబైల్ ఫోన్లో మనం రిఫ్రెష్ రేట్ కనుక చూసుకున్నాం అనుకోండి, ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ వస్తుంది. 360 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక మనం దీని యొక్క కెమెరా డిపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. ఇక్కడ మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకు సోనీ IMX686 సెన్సార్ అనమాట. ఇది మనకు అపేచర్ వచ్చి f1.8తో వస్తుంది. అలాగే మీకు 8 మెగాపిక్సెల్ లెన్స్ అయితే యూజ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.3 అయితే ఉంది. అలాగే మీకు దీంట్లో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ యూజ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.4 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మన ఫ్రంట్ సైడ్ వచ్చేసి సింగిల్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దీని యొక్క అపేచర్ వచ్చి f2.5 అయితే ఉంటుంది అనమాట. ఇది మనకు సింగిల్ సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి మీరు 4K 3060 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక 1080pలో కూడా మీరు 3060 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇక స్లో మోషన్ విషయానికి వస్తే మీరు 1080pలో 480 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది మీరు 720pలో చూసుకున్నారు అనుకోండి 960 fps లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం ఫ్రంట్ సైడ్ వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరు 1080p 30 fps లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అదే 720pలో కూడా మీరు 30 fps లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం దీంట్లో ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకు లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ అయితే యూజ్ చేశారు. మాన్స్టర్ ప్రొసెసర్ కూడా అనొచ్చు దీని వచ్చేసరికి. అది వచ్చేసి MediaTek వాళ్ళది Dimensity 1200 ప్రొసెసర్ అనమాట. ఇది 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, 5G ప్రొసెసర్. ఇది ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో జీపీ చూసుకుంటే Mali G77 జీపీ అయితే యూజ్ చేశారు. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి 8GB RAM 128GB మోడల్, అలాగే 6GB RAM 128GB మోడల్, అలాగే 12GB RAM 256GB మోడల్స్లో ఈ మొబైల్ ఫోన్ వస్తుంది ఫ్రెండ్స్. ర్యామ్ వచ్చేసి LPDDR5 ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ కనుక చూసుకుంటే UFS 3.1 స్టోరేజ్ ఈ మొబైల్ ఫోన్లో యూజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు టోటల్లీ 4500 mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం సెన్సార్స్ కనుక చూసుకుంటే దీంట్లో మనకు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. జెరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్, అన్ని సెన్సార్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక
మనము సెక్యూరిటీ విషయానికి వచ్చామనుకోండి, ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకు ఫేస్ లాక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక మనం దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ కనుక చూసుకుంటే ఇది Android 11, అలాగే వాళ్ళకు ఓన్ యూఐ ఉంది కదా, Realme UI 2.0తో అవుట్ ఆఫ్ ది బాక్స్ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్లో మనం నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు Wi-Fi 6తో వస్తుంది. అలాగే ఇది మనకు డ్యూయల్ బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 5 GHz అలాగే మీకు 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే దీంట్లో మనకు బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్లూటూత్ వచ్చేసి మీకు వర్షన్ 5.1తో వస్తుంది. అలాగే దీంట్లో మనకు NFC కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి డ్యూయల్ 5G మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ డ్యూయల్ 5G మోడ్ అంటే ఏం లేదు, మనకి ఇది SA బ్యాండ్స్ అలాగే మనకు NSA బ్యాండ్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే స్టాండర్డ్ బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది, అలాగే మనకు నాన్ స్టాండర్డ్ బ్యాండ్స్ కూడా ఈ మొబైల్ ఫోన్ సపోర్ట్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఈ మొబైల్ ఫోన్ యొక్క కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకు టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో తీసుకొచ్చారనమాట. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి సిల్వర్, ఇంకోటి వచ్చేసి మనకు అరోరా అనేసి టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో తీసుకొచ్చారు. అలాగే ఈ మొబైల్ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ అలాగే లాంచ్ డేట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ లాంచ్ డేట్ వచ్చేసి వీళ్ళు అఫీషియల్గానే కన్ఫర్మ్ చేశారు ఫ్రెండ్స్. రియల్మీ వాళ్ళే మే 31వ తారీఖున ఇది మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. అది కూడా మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఈ మొబైల్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు లాంచ్ డేట్ అఫీషియల్గానే కన్ఫర్మ్ చేశారు. అయితే ఇక్కడ మనకు ప్రైస్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఈ మొబైల్ ఫోన్ 25,000 లేదంటే 27, 28 ఈ బడ్జెట్లో తీసుకురావచ్చు అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 30,000కు వెళ్ళరు అనుకోండి, ఎందుకంటే అంత అమౌంట్ పెట్టరు అని అయితే నేను రియల్మీ వాళ్ళు అనుకుంటా. మరి వీళ్ళు 30,000 బడ్జెట్లో తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ మొబైల్ ఫోన్ వచ్చేసరికి. ఇక ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా వాళ్ళ వీడియో. నేను మీకు వచ్చేసి Realme X7 Max 5G యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇక మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.